నక్షత్రం గురించి కూడా వివరించండి. కృత్తికా నక్షత్రానికి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ హ్మ్. 3 జన్మతారలు. ఈ ఓకే. మూడిటికి రవిగ్రహం అధిపతి. హ్మ్. ఈ రవిగ్రహం అధిపతి అయిన ఈ 3 నక్షత్రాలకు రెండవ తార అయినటువంటి రోహిణి, హస్త, శ్రవణం ఓకే. ఇవి సంపత్ తారలు. హ్మ్. ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. మనం ప్రతి నక్షత్రం చెప్పినట్లే బ్యాంకులకు వెళ్ళి రావడము, హ్మ్. అకౌంట్లు ఓపెన్ చేయడము, హ్మ్. బంగారు షాపులకు వెళ్ళడము, బంగారం కొనుక్కోవచ్చు, చిట్ ఫండ్లో చిట్టి వేసుకోవచ్చు, హ్మ్. ఏటీఎం చెక్ బుక్ అప్లై చేసుకోవచ్చు, ఉండి పెట్టి డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, ఆర్డీలు, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఇంకేదైనా ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు డబ్బుకు సంబంధించినవి. ఓకే. అప్పు మాత్రం చేయకూడదు. అదేవిధంగా ఈ నక్షత్రం ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు. హ్మ్. సోమవారం కలిసి వస్తుంది, వైట్ కలర్ కలిసి వస్తుంది, హ్మ్. మిల్క్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా వీళ్ళు హోటల్ బిజినెస్ చేసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఫుడ్ చంద్రుడు అంటే రైస్ కాబట్టి. హ్మ్. ట్రావెలింగ్ బిజినెస్ చేసుకోవచ్చు. చంద్రుడు వేగంగా తిరుగుతూ ఉంటాడు. హ్మ్. ఇంటర్నేషనల్ ట్రిప్స్, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కర్ణాటక టూరు హ్మ్. ఇట్లాంటి ఉంటారు. ఆ విధంగా ట్రావెల్స్ కంపెనీ పెట్టుకున్న సంపత్ తారగా, సంపదనిచ్చేటువంటి తారగా రోహిణి, హస్త, శ్రవణం ఉంటాయి. ఓకే. వాళ్ళకి తెలియకుండా జ్యోతిషం తెలియకుండా కానీ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగా ఉంటారు వాళ్ళు. హ్మ్. అట్లా ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంటారు కదా, బస్సులు పెట్టుకుని 10 ఊళ్ళకు తిప్పుతుంటారు. వాళ్ళంతా కూడా ఈ నక్షత్రాలు అనుకూలంగా ఉంటేనే. ఓకే. ఇంకా కొంతమంది క్యాబ్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఈ ర్యాపిడో, హ్మ్. ఇవంతా కూడా ట్రావెల్సే కదా, అవునండి. ఇవన్నీ కలిసి వస్తాయి. ఓకే. ఇక మూడవ తార ఈ నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. అమ్మాయి హ్మ్. అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. ఓకే. ఈ నక్షత్రం ఉన్న రోజు ఉద్యోగంలో చేరొచ్చు. అంటే సంపత్కరమైనటువంటి అన్ని విషయాలు చేసుకోవచ్చు. ఏం చేసినా సంపత్కరంగా ఉంటుందని అర్థం. హ్మ్. అదేవిధంగా రోహిణి అయిన తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి హ్మ్. వచ్చేకటి విపత్తార. ఓకే. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు చేసుకోకూడదు. హ్మ్. ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళని తెలిస్తే వాళ్ళతో న్యూట్రల్గా ఉండాలి. హ్మ్. రెడ్ కలర్ కలిసి రాదు. రెడ్ కలర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ హ్మ్. కలిసి రావు. ఓకే. కొన్ని కూరాకులు వెనకాల కాడలు కూడా రెడ్ కలర్లో ఉంటాయి. అవునండి. అటువంటి కూరాకులు కూడా తీసుకోకూడదు. ఓకే. ఎరుపు రంగు గోగాకు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కొన్ని హ్మ్. రకాల ఆకులు. అవన్నీ పెద్దగా తీసుకోకూడదు. తినకుండా ఉండలేము. ఇప్పుడు టమాటా తినకుండా ఉండడం అవుతుందా? లేదండి. కాకపోతే దాన్ని అన్ని తీసేయాలి. తొక్కలో ఓపిక తీసేసి మళ్ళీ తింటే మంచిది. ఓకే. వాటిని తప్పించుకోలేము. రెడ్ బనానా ఇట్లాంటి కూడా తీసుకోకూడదు. హ్మ్. అదేవిధంగా ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి దేవతలు ఎవరైనా ఉంటే తెలిస్తే ఆరాధించకూడదు. ఓకే. కాబట్టి ఇక 4వ నక్షత్రం ఉన్నటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిషం హ్మ్. ఈ నక్షత్రాలు క్షేమతార. ఓకే. ఇప్పుడు ఆరుద్ర నాలుగో తార అన్నప్పుడు ఏమైంది, 4వ నక్షత్రం అంటే తెలుస్తుంది, 4 హ్మ్. వీలర్. హ్మ్. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు. రాహు అంటేనే ఈ 3 నక్షత్రాలకు రాహు అధిపతి. హ్మ్. ఫారిన్ ట్రిప్స్ అంతా రాహువే. ఓకే. దూర ప్రాంతాలు, హ్మ్. దూర ప్రాంత ప్రయాణాలు. ఈ రాహు అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ వస్తాయి. హ్మ్. రాహు అంటే ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, స్పేర్ పార్ట్స్, ఓకే. రైల్వే డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులకు అనుచరులుగా ఉండడము, హ్మ్. ఈ బెట్టింగ్స్ ఏదో ఆడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది బెట్టింగ్లు సంపాదిస్తూ ఉంటారు. ఎంతో ఎక్కువ మంది పోగొట్టుకుంటే తక్కువ మంది తక్కువ సంపాదిస్తూ మంది ఉంటారు. సంపాదిస్తారు. సంపాదించగలిగిన వాళ్ళకి ఈ నక్షత్రం అంటే ఓకే. బెట్టింగ్ మనం ఎంకరేజ్ చేయకూడదు, హ్మ్. అది తప్పు. కానీ నేను కారకత్వం చెప్తున్నాను. ఓకే. కాబట్టి ఈ రాహు అంటే సిమెంట్ కలరు, హ్మ్. యాష్ కలరు, హ్మ్. మెరూన్ కలరు, హ్మ్. ఈ కలర్స్ కలిసి వస్తాయి. ఈ నక్షత్రంలో ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. హ్మ్. అదేవిధంగా 5వ నక్షత్రము పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఓకే. ఈ నక్షత్రంలో ప్రత్యక్ తార. ప్రత్యక్ తార అంటే వ్యతిరేకమైన పరిస్థితులు కల్పిస్తాయి. హ్మ్. కాబట్టి ఈ నక్షత్రాల్లో వీళ్ళు ఏ ముఖ్యమైన పనులు చేసుకోకూడదు. ఈ విధంగా ప్రతి నక్షత్రం చెప్పినట్టు ఈ నక్షత్రాల కారకత్వాలు కూడా వీళ్ళకు పని చేయవు. ఓకే. గురు నక్షత్రం గురువారం కలిసి రాదు, ఎల్లో హ్మ్. కలర్ కలిసి రాదు. హ్మ్. ఆ, మన బుడ్డ శనగలు అంటారు కదా, హ్మ్. అవునండి. ఆ బుడ్డ శనగలకు సంబంధించిన ఎక్కువగా ఫుడ్ తీసుకోకూడదు. ఓకే. శనగపప్పుతో చేసే స్వీట్లలో అన్ని పకోడాన్ని అన్ని శనగపిండితో చేస్తారు. హ్మ్. శనగపిండితో చేసిన వీళ్ళు పెద్దగా తీసుకోకూడదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. వేరే వాళ్ళకైతే సెట్ అవుతుంది. అంటే వాటిలో మితంగా పోతే సరిపోతుంది. కాబట్టి 5వ నక్షత్రం తర్వాత వచ్చేది పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. 6వ తార అయింది కాబట్టి ఈ 3 నక్షత్రాలు కలిసి వస్తాయి. హ్మ్. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, ఆహారాలు, కలర్సు, ఈ నక్షత్రంలో ఉన్న వ్యక్తులు ఇవన్నీ కలిసి వస్తాయి. ఓకే. శనేశ్వరుడు కాబట్టి బ్లూ, బ్లాక్, హ్మ్. లైట్ బ్లూ, బ్లాక్లో కూడా 12 రకాల బ్లాక్స్ ఉన్నాయి. చాలామంది తెలియదు ఆ విషయం. ఓకే. ఇప్పుడు ఆఫ్రికాలో ఒక విధంగా బ్లాక్గా ఉంటారు, మన హ్మ్. ఇండియన్స్ చూస్తే బ్లాక్ ఇంకొక రకంగా ఉంటారు. వాళ్ళు ఉన్న అవునండి. బ్లాక్ మన వాళ్ళు ఉండరు. అవును. 12 రకాలంటే 12 రాసుల వాళ్ళు 12 రకాల నలుపులు సూచిస్తుంది. హ్మ్. కాబట్టి బ్లాక్ రిలేటెడ్ ఓకే. కలిసి వస్తాయి. హ్మ్. బ్లూ రిలేటెడ్ కలిసి వస్తాయి. ఓకే. శనివారం కలిసి వస్తుంది. హ్మ్. నువ్వుల పొడితో ఆహారం తినొచ్చు. హ్మ్. శనేశ్వరుడు నువ్వులు వస్తాయి. ఓకే. ఈ పుష్యమి నక్షత్రం అంటే జీవ సమాధులు, హ్మ్. పెద్ద గురువుల జీవ సమాధులు దర్శించవచ్చు. హ్మ్. గురువుల సంబంధించిన గురుచరిత పారాయణలు చేసుకోవచ్చు. హ్మ్. 6వ తార కాబట్టి సాధన తార కాబట్టి ఏదైనా ప్రారంభించుకోవచ్చు. ఓకే. కాబట్టి ఆ అనురాధ నక్షత్రం కాబట్టి
ఎవరైనా మెడికల్ షాపు, డాక్టర్సు, ఇట్లా చిన్న ఆర్ఎంపీ డాక్టర్తో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే మంచిది. ఓకే. అది వైద్యశాలను సూచిస్తుంది కాబట్టి. ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి గోశాలలు, హ్మ్. లేదా వీళ్ళే గోవులు పెంచడము, ఎక్కువగా కామధేను ఫోటో పెట్టి ఆరాధించడం చేసుకోవచ్చు. 7వ తార ఏమైంది? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. హ్మ్. ఇది నైదన తార. ఈ తార వీళ్ళకి పనికిరాదు. ఓకే. అంటే వీళ్ళు ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం అంటే తిరుమలకు వెళ్ళకూడదు. అంటే ఆశ్లేష నక్షత్రం రోజు వెళ్ళకూడదు మరీ ముఖ్యంగా. హ్మ్. ఏదన్నా వీళ్ళకి అయ్యే పనులు ఆగిపోతాయి. ఓకే. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. హ్మ్. ఇంకా అమ్మాయి వీళ్ళింట్లో తిరిగిందంటే ఆ అమ్మాయి కాలు పెట్టి నడిస్తే వీళ్ళకి చెడ్డ. హ్మ్. నైదన తారలో ఉన్న అమ్మాయిని అస్సలు చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు. ఆ ఓకే. అమ్మాయి నడిచిన నడకలో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు నడవకూడదు. హ్మ్. దాని పేరు నైదన తార, చాలా చెడ్డ. ఓకే. ఎంతన్నా అమ్మాయి కట్న కానుకలు తేవచ్చు, ఏమీ మిగలదు. హ్మ్. వీళ్ళు అందుకే కట్న కానుకలకు ప్రాధాన్యత కాకుండా నక్షత్ర రీత్యా ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. కాబట్టి ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఆ నక్షత్రం ఉన్న రోజు ఏదో ముఖ్యమైన పనులు చేసుకోకూడదు. ఓకే. ఆశ్లేష, జ్యేష్ఠ, జ్యేష్ఠ. రేవతి. ఓకే. రేవతి నైదన తార కదా, హ్మ్. సముద్ర తీరాలకు, గోవా లాంటి బీచ్లకు వెళ్ళి ఆ రోజు కానీ వెళ్ళారంటే ఇంకా అయిపోయినట్టే. ఏదైనా డబ్బులున్నా దొంగతనం పోతుంది. ఓకే. ఆడెవడైనా ఏమారిస్తాడు. హ్మ్. మరీ వీళ్ళకి కానీ ఆయుష్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. టూర్ వెళ్తూ వస్తూ ప్రమాదంలో ప్రమాదం వీళ్ళకి మాత్రం ప్రమాదం జరుగుతుంది. హ్మ్. నైదనం అంటే మనం హింట్ ఇస్తున్నాం, ఈ విధంగా జరిగేదని అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది 7వ తార అయిన తర్వాత 8వ తార వీళ్ళకు అశ్విని, అంటే అశ్విని, మఖ, మూల, హ్మ్. ఈ 3 నక్షత్రాలు మిత్రతారలు. ఓకే. కాబట్టి 8వ తారకు సంబంధించిన వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్మ్. ఈ నక్షత్రాలు అశ్విని, మఖ, మూల కాబట్టి అశ్విని అంటే అశ్విని దేవతలు, హ్మ్. హాస్పిటల్స్ వైద్యులు కాబట్టి డాక్టర్స్ వస్తారు, హ్మ్. ఇంకా చాలా కారకత్వాలు వస్తాయి. అంటే ఇది అనుకూల నక్షత్రం కాబట్టి కేతు గ్రహం అనుకూలంగా ఉంటుంది. ఓకే. కేతు గ్రహం అంటే సన్యాసులని అర్థం. ఓకే. ఇక్కడ ఆంజనేయ స్వామిని ఆరాధించవచ్చు, షిరిడి సాయిబాబాని ఆరాధించవచ్చు, హ్మ్. వీళ్ళు నచ్చిన ఏ గురువుని ఆరాధించవచ్చు. పలానా గురువు గారి దగ్గర పోసి నాకు అన్ని పనులు అవుతాయి అంటుంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మిత్రతార వెళ్ళి వస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఈ మఖా నక్షత్రం కూడా అనుకూల నక్షత్రం కూడా పితృ ఆరాధన చేసుకోవచ్చు. హ్మ్. వాళ్ళ 4 ఫాదర్స్ని ప్రార్థించడం కష్టమా? లేదు. కాబట్టి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కూడా భార్యగా కాకుండా ఒక ఫ్రెండ్గా ఉంటుంది. హ్మ్. మిత్రతార కదా, అవునండి. ఏమున్నా ఆడు మొత్తం ముందు భార్య చెప్తాడు అంటూ ఉంటాడు. అది తప్పే ఉంది, ఇంకెవరు అవును. చెప్పాలా? అవును. ఎవరో అమెరికా ట్రంప్కి ఫోన్ చేసి చెప్పాలా? తన భార్యగా తను చెప్తాడు, అవును. తను ఫ్రెండ్గా ఉంటాడు. హ్మ్. కాబట్టి ఇది ఎంచుకోవాల్సిన మార్గం. హ్మ్. 9వ నక్షత్రము భరణి, పుబ్బ, పూర్వాషాఢ. హ్మ్. ఈ భరణి, పుబ్బ, పూర్వ పరమ మిత్రతార. ఓకే. ఈ నక్షత్రంలో వివాహం చేసుకుంటే ఎట్టుంటుందంటే ఇంకా ఏమన్నా చేయని భర్త, ఆమె అడ్డం చెప్పదు, హ్మ్. తప్పే చేయని, అవును నా మొగుడు తప్పు చేయడం, నాకు లేని బాధ మీకు ఎందుకు ఉంటుంది, హ్మ్. అంత వెనకేసుకొస్తుంది. ఇప్పుడు ఒక తాగుబోతుంటాడు, డ్రింకర్ ఉంటాడు, హ్మ్. నువ్వు అంత దాకా ఎందుకు వెళ్తావు, నీకు కావాలని చెప్పి నేను కొనుక్కొచ్చి నీకు పెడతాను, నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, హ్మ్. అవసరం లేదు, నేను బాధపడితే కదా నువ్వు హ్మ్. బయట పోయి పనులు చేయాలి, నీకేం కావాలి నువ్వు చూసుకో, అంత సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ మనం అంత మాస్గా చెప్తున్నామంటే కారణం ఏంటంటే పరమమిత్రతారలో వివాహం చేసుకోవడం వల్ల భార్యగా భర్తను కానీ, భర్త భార్యను కానీ ఆ సపోర్టింగ్స్ ఉంటాయని చెప్పడం. ఓకే. మన ఫ్రెండ్షిప్ దాటినటువంటి ఇంకా కావాల్సిన జీవితానికి ఇంకా అంతమించి ఏం కావాలి ఎవరికి కానీ. అవునండి. కాబట్టి ఈ శుక్రుడు అంటే శుక్ర నక్షత్రం అంటే శుక్రుడు లిక్విడ్ స్వీట్స్. లిక్విడ్ స్వీట్స్ అంటే ఏమి? పాయసము, హల్వా, గులాబ్ జాము, బూందీ, మన రసగుల్లా, హ్మ్. జిలేబీ, ఇవన్నీ లిక్విడ్ స్వీట్స్. అవును. ఇటువంటి స్వీట్స్ ఎక్కువ తినచ్చు. ఓకే. గట్టిగా ఉండే స్వీట్స్ గురుగ్రహము, లిక్విడ్గా ఉండే స్వీట్స్ శుక్రగ్రహము. హ్మ్. కాబట్టి పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడచ్చు వీళ్ళు. ఓకే. శుక్రుడు అంటే పర్ఫ్యూమ్స్, పర్ఫ్యూమ్స్. నాన్ ఆల్కహాలిక్ పర్ఫ్యూమ్స్ వాడడం మంచిది. హ్మ్. శుక్రుడు అంటే బట్టలు, డైలీ 2-3 జతలు బట్టలు మారిస్తే యోగం వీళ్ళకు. హ్మ్. సినిమా యాక్టర్లు మారుస్తూ ఉంటారు, అవునండి. వాళ్ళకి డబ్బులు వస్తుంది, నేము ఫేమ్ వస్తుంది. హ్మ్. ఇంట్లో ఎక్కువ అద్దాలు పెట్టుకోవచ్చు. ఇవి మన నక్షత్రాల కారక డెప్త్లకు వెళ్ళే కొద్దికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే. అంటే మనం గుర్తొచ్చినవి చెప్తున్నాం. అదేవిధంగా వీళ్ళు ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి రోజుల్లో ఏ ముఖ్యమైన పనిని చేసుకోవచ్చు. హ్మ్. ఈ నక్షత్రానికి సంబంధించి శుభ, అశుభ నక్షత్ర వివరం క్లుప్తంగా ఓకే. అది.